అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రిషికొండ ప్యాలెస్ బయటపడిన కొన్ని రోజులకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి అంటే ఆయన కట్టుకున్నటువంటి ప్యాలెస్లు బయటపడినాయి. అంటే ఇప్పటి వరకు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి లేకపోతే దేశ రాజకీయాలు ఏర్పడినప్పటి నుంచి కూడా ఎవరైనా సరే ముఖ్యమంత్రి లేకపోతే అధికారంలోకి రావటం అనేది సాధారణంగా ప్రజలకి సేవ చేయటము లేకపోతే అధికార వ్యామోహంతోనో ఈ రెండు సందర్భాల్లోనే వస్తారు. అయితే ఎంత అధికార వ్యామోహం గాని లేకపోతే ఇంకా వేరే ఇతర కారణాలతోనో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా దాదాపుగా 95% కూడా ఆ రాష్ట్రానికి అభివృద్ధి చేయడం లేకపోతే ప్రజల్ని అభివృద్ధి పదంలో నడపడం ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారే తప్ప 100కి 100% ఎక్కడ అవినీతి అక్రమాలు చేయడం కోసమే కేవలం రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాలు ఇక్కడెక్కడ రాలేదు. కానీ గత 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది మాత్రం కేవలం అవినీతి అక్రమాల కోసమే, అంటే వారు బాగుపడడం కోసమే లేకపోతే వారి యొక్క ఫ్యామిలీ కుటుంబాలు బాగుపడటం కోసమే అనేట్టుగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్యాలెస్లు మనకి బయటపడుతూ వస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో వారి సొంత పార్టీ కార్యాలయాలని ప్రభుత్వ భూముల్లో ప్రజా ఆస్తిలో నిర్మించినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం ఇక్కడ చూడవచ్చు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఎలాంటి ప్యాలెస్లు మీరు ఇక్కడ చూడొచ్చు. అసలు ఇది పార్టీ ఆఫీస్ అంటారా? చూడండి, ఇక్కడ పార్టీ ఆఫీస్ అంటారా, ఇది ప్యాలెస్ అంటారా? ప్రతి ఇంచుమించుగా రిషికొండలో ఏ రకమైనటువంటి ప్యాలెస్లు బయటకు వచ్చాయో సేమ్ అదే రీతిలో, అంటే అంత పెద్దవి కాకపోయినా సేమ్ అదేటువంటి ప్యాలెస్లు ఒక గెస్ట్ హౌస్, అంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఏ జిల్లాల్లోకి ఏదైనా వచ్చినప్పుడు అక్కడ ఆయన ఉండటానికి కోసం కట్టుకున్నటువంటి ఈ యొక్క భవనాలుగా మనకి కనిపిస్తా ఉన్నాయి. దీనికి మళ్ళీ పార్టీ కార్యాలయాలు అని పేరు. అసలు ఏ పార్టీ కార్యాలయం అన్నా ఈ రేంజ్ లో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనూ ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి, ప్యాలెస్ ఇంచుమించుగా బ్రిటిష్ వారు ఏ రకంగా అయితే భవనాలు వారు ఉండటం కోసం, అంటే ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు అక్కడ గెస్ట్ హౌస్ లాగా ఉపయోగించేవారు, సేమ్ అదే రీతిలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఇలాంటి ప్యాలెస్ని నిర్మించారు. దీనికి మళ్ళీ పార్టీ కార్యాలయం అని పేరు. ఇక్కడ చూడొచ్చు, ఇది విశాఖపట్నంలో మనం చూడొచ్చు. విశాఖపట్నంలో చూడొచ్చు, ప్రతి జిల్లాలోనూ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే విశాఖపట్నంలోని చిన్న కదిలి మండలం ఎండాడలో కేటాయించినటువంటి 100 కోట్ల విలువైనటువంటి భూములు, అంటే ప్రభుత్వ భూములు వైకాపాకు సంబంధించినటువంటి కార్యాలయం దాదాపు 80 అడుగుల నుంచి 90 అడుగుల విస్తీర్ణంలో వైజాగ్ లో నిర్మించినటువంటి సందర్భం ప్రభుత్వ భూములు ఎటువంటి అనుమతులు లేకుండా. తర్వాత ఇక్కడ కాకినాడలో హైదరాబాద్ వీధిలో 22 ఎకరాల నిషేధిత జాబితాలో ఉన్న 2 ఎకరాల భూమిలో నిర్మిస్తున్నటువంటి వైకాపా ప్యాలెస్. తర్వాత ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో ఇది నిర్మాణ దశలో ఉంది. దాదాపుగా ఇంకా స్లాబ్ వేయటమే ఆలస్యం, పైన స్లాబ్ వేయటమే ఆలస్యం. మరి ఇప్పుడు అధికారంలో వస్తే కనుక ఇవన్నీ కూడా ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నటువంటి భవనాలు ఇవన్నీ. ఇక ఉండి మండలంలో ఎన్ఆర్పి అగ్రహారంలో నిర్మించినటువంటి వైకాపా కార్యాలయం చూడొచ్చు. ఇక పక్కన పల్నాడులో నర్సరావుపేట పట్టణం సమీపంలో కలెక్టరేట్, ఎస్సీ కార్యాలయం, జిల్లా ప్రధాన ఆసుపత్రి, రైల్వే స్టేషన్ పక్కనే వైకాపా కార్యాలయ భవనాన్ని అగ్రహారం భూమిలో 1.50 అంటే ఎకరంన్నర స్థలంలో కేటాయించి ఇక్కడ ఈ యొక్క ప్యాలెస్లు కడుతున్నటువంటి సందర్భం. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లు ఇవన్నీ. ఇక అనకాపల్లి బాపట్ల జాతీయ రహదారి బైపాస్ పక్కనే ఆర్టీసీ డిపోకి ఇచ్చినటువంటి భూమిలో ఈ యొక్క ప్యాలెస్లు కడుతున్నారు. తర్వాత కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అత్యంత రద్దీగా ఉండే జిల్లా కోర్టు సెంటర్ లో 60 కోట్లకు పైగా విలువైన 2 ఎకరాల స్థలంలో
పూర్తయినటువంటి వైకాపా కార్యాలయం. ఇక పక్కన చిత్తూరులో కూడా మీరు చూడొచ్చు. ఇది ఇంకా కట్టలేదు. ఇక్కడ నిర్మాణానికి కేటాయించినటువంటి 2 ఎకరాల స్థలం దాదాపుగా మనం చూసినట్టు కొండలు కనిపిస్తా ఉన్నాయి. కొండలను కూడా ఆక్రమించి ఆ పార్టీ కార్యాలయాల్ని కడుతున్నటువంటి సందర్భాలు మనం చూడొచ్చు. ఇక తర్వాత చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, శ్రీ సత్యసాయి జిల్లాలో చూడొచ్చు. ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాడేరులో వైకాపా కార్యాలయం కోసం కేటాయించిన స్థలంలో గతంలో అక్కడ గిరిజనులు అడ్డుకొని అక్కడ కార్యాలయాలు నిర్మించడానికి పూనుకుంటున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అడ్డుకొని అక్కడ ఆ కార్యాలయం నిర్మించకుండా ఆపేశారు. తర్వాత నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాలో ఈ 2 కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. తర్వాత నంద్యాలలో పిల్లర్స్ లేపి ఆపేశారు. తర్వాత ఏలూరు నడిబొడ్డున రైల్వే స్టేషన్ కి కోతవేటు దూరంలో క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన స్థలంలో నిర్మించిన కార్యాలయ భవనం అన్ని హంగులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది క్రీడ అంటే స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినటువంటి భూమిలో 2 ఎకరాల భూమిలో ఇక్కడ ఏలూరులో వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయం నిర్మించడం జరుగుతుంది. ఇది ఇక ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గెలుచుంటే ఇవన్నీ కూడా ప్రారంభోత్సవానికి రిబ్బన్ కటింగ్ కి రెడీగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ శ్రీకాకుళంలో చూడొచ్చు. తర్వాత అన్నమయ్య జిల్లా. ఇలా ఒక చోట కాదు, దాదాపుగా ఇలా ఒక చోటే కాకుండా దాదాపు అన్ని ప్రధాన కేంద్ర పట్టణాల్లో ఇక్కడ వైకాపాకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలు నిర్మించినటువంటి పరిస్థితులు ఇక్కడ చూడొచ్చు. ఇది కేవలం ప్రజల సొమ్ముతో కట్టింది, వాళ్ళ సొంత పార్టీ కార్యాలయం అని చెప్తున్నప్పటికీ కూడా వారు ఏ పార్టీ ఫండ్స్ తో ఇది కట్టలేదు, వారి సొంత డబ్బులతో కట్టలేదు. ప్రజలకు సంబంధించినటువంటి డబ్బుల్ని వీటి కేటాయించి వృధాగా ఖర్చు పెట్టి ఇలాంటి ప్యాలెస్లు కట్టారు. అంటే గత 5 సంవత్సరాల్లో అనేక వేల కోట్లు అప్పులు తెచ్చినప్పటికీ కూడా ఆ అప్పులన్నింటినీ కూడా ఇదిగో ఈ ప్యాలెస్లకి కేటాయించారా అనేటువంటి అనుమానం కూడా రాకపోదు. ఎందుకంటే ఒక్కొక్క ప్యాలెస్ కూడా దాదాపుగా కోట్ల రూపాయలు విలువ చేస్తుంది వాటి నిర్మాణానికి. వేల కోట్లు, 100 కోట్లు ఆంధ్ర ప్రజల తలలు తాకట్టు పెట్టి ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టి ఈ యొక్క కార్యాలయాలు నిర్మించడానికి బయట నుంచి అప్పులు తెచ్చిన పరిస్థితి. ఇక ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా ప్రజల భూములు లాక్కోవటానికి చూసింది కూడా ఇదిగో ఇలాంటి ప్యాలెస్లు కట్టుకోవడానికా అనేటువంటి అనుమానం కూడా ఇప్పుడు రాకుండా ఉండదు. అయితే ఒకసారి ఏ జిల్లాలో ఎంత ఆక్రమించి ఈ యొక్క ప్యాలెస్లు కట్టారు చూద్దాం. అంటే ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ యొక్క ప్యాలెస్లు నిర్మించారు. అసలు ఏ జిల్లాలో ఎక్కడెక్కడ కట్టారు, ఎంత భూమిని ఆక్రమించుకున్నారు, వాటి యొక్క విలువ ఎంతో ఒకసారి చూద్దాం. సో ఇది ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్. వైకాపా రాజ్య ప్రసాదాలకు కేటాయించినటువంటి భూములు అని చెప్పి ఇక్కడ ఒక లిస్ట్ మనకి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మొత్తం 26 జిల్లాల్లో వైకాపా కార్యాలయాలకు కేటాయించిన భూములు, విలువలు, వాటి యొక్క వివరాలు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి చిత్తూరు వరకు కూడా మొత్తం 26 జిల్లాల్లోనూ ఎక్కడా కూడా వదలకుండా వీళ్ళ యొక్క గెస్ట్ హౌస్లని కట్టుకోవడం జరిగింది. మొదటగా శ్రీకాకుళం జిల్లాలో చూస్తే ఇక్కడ మొత్తం ఎకరన్నర స్థలాన్ని ఆక్రమించి దాని యొక్క విలువ 2 కోట్ల విలువైనటువంటి ఎకరన్నర స్థలాన్ని ఆక్రమించి ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ వీళ్ళ యొక్క కార్యాలయం అని చెప్పుకున్నటువంటి భవనం తుది దశకు చేరుకుంది. ఇది జాతీయ రహదారి పక్కనే మనకి కనిపిస్తుంది. తర్వాత విజయనగరం. ఇక విజయనగరంలో ఎకరం భూమిని ఆక్రమించి దీని యొక్క విలువ 3.50 కోట్లుగా ఉంది. ఇక్కడ కూడా ఎటువంటి అనుమతులు లేవు. దీని నిర్మాణం 85% పూర్తయిపోయింది. ఇది విజయనగరం మహారాజుల యొక్క భూమిని ఆక్రమించారు. తర్వాత పార్వతీపురం మడిం జిల్లాలో ఎకరం 80 సెంట్లు, దీని యొక్క విలువ 2 కోట్లు. దీనికి కూడా ఎలాంటి అనుమతులే లేవు. ఇది చివరి దశకు చేరుకుంది. గతంలో ఇక్కడ రైతులు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ భూమిని అయితే శంకుస్థాపన చేశారు. రైతుల కోసం ఈ భూమిని కేటాయించారు. తర్వాత విశాఖపట్నంలో 2 ఎకరాల భూమి, దీని యొక్క విలువ 100 కోట్లు. దీనికి కూడా ఎలాంటి అనుమతులు లేవు. నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయిపోయింది.
ఇది రెవెన్యూ ఉద్యోగుల కోసం కేటాయించినటువంటి భూమి. తర్వాత అనకాపల్లిలో ఎకరం 75 సెంట్లు, దీని యొక్క విలువ 15 కోట్లు. ఇక్కడ కూడా ఎలాంటి అనుమతులు లేవు, ఇక్కడ నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. ఇది కాపు భవనం కోసం శంకుస్థాపన చేశారు. దాదాపు ఆ భవన నిర్మాణానికి 50 లక్షలు కూడా కేటాయించడం జరిగింది. అంటే కాపుల యొక్క సంక్షేమం కోసం ఒక భవనాన్ని నిర్మించడం కోసం ఇక్కడ భూమిని కేటాయించారు. ఆ భూమిని కూడా వీళ్ళు కబ్జా చేసి ఇక్కడ వైసీపీ కార్యాలయం అని చెప్పుకున్నటువంటి ఈ ప్యాలెస్ ని కట్టడం కోసం ఇక్కడ భూమిని వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. దీని విలువ 2 కోట్లు. ఇక్కడ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ నిర్మాణాలు చేపడుతుంటే దీన్ని కోట్లు వేశారు. ఎందుకంటే అక్కడ గిరిజనులు ఆ యొక్క భూమిని సాగు చేసుకుంటున్నటువంటి ఆ భూమిని వీళ్ళు లాక్కోవడంతో గిరిజనులు అడ్డుకొని దాన్ని కోట్లు వేశారు. ఆఖరికి గిరిజనులు కూడా వీళ్ళు వదలలేదు, వాళ్ళ భూములు కూడా లాక్కున్నారు. తర్వాత కాకినాడలో దాదాపు ఎకరం 93 సెంట్లు ఆ స్థలాన్ని ఆక్రమించారు. దీని విలువ 75 కోట్లు. ఇక్కడ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. ఇది 22A ప్రకారం నిషేధిత జాబితాలో ఉంది ఈ భూమిని. దాన్ని కూడా ఆక్రమించారు. తూర్పు గోదావరి జిల్లాలో 2 ఎకరాల భూమిని ఆక్రమించారు. దీని విలువ 45 కోట్లు. ఇక్కడ కూడా ఎలాంటి అనుమతులు లేవు. ఇది కూడా నిర్మాణం పూర్తయిపోయి రబ్బడి కటింగ్ కి రెడీగా ఉంది. ఇది R&B కి సంబంధించినటువంటి స్థలం. ఇది అతిథి గృహం వెనక స్థలాన్ని. తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎకరం స్థలాన్ని ఆక్రమించారు. దీని విలువ 10 కోట్లు. ఇక్కడ కూడా ఎలాంటి అనుమతులు లేవు. ఇది కూడా కోర్టులో ఉంది. మందబాయి చెరువుగా ఇది ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 0.72 దీని విలువ 7 కోట్లు. ఇక్కడ కూడా ఎలాంటి అనుమతులు లేవు. ఇది దాదాపుగా స్లాబ్ అయితే పూర్తి అయిపోయింది. విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం కోసం ఈ యొక్క భూమిని కేటాయిస్తే ఆ భూమిని కూడా వీళ్ళు లాక్కుని అక్కడ వైసీపీ కార్యాలయం కడుతున్నటువంటి పరిస్థితి. తర్వాత ఏలూరులో 2 ఎకరాల భూమిని వీళ్ళు కబ్జా చేశారు. దీని విలువ 5 కోట్లు. ఇక్కడ కూడా ఎలాంటి నిర్మాణాలు లేకుండానే ఇక్కడ వైసీపీ కార్యాలయం ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. రిబ్బన్ కటింగ్ కి రెడీగా ఉంది. ఇది క్రీడా ప్రాధికార సంస్థ యొక్క స్థలం. స్టేడియం ప్రాతిపాదన ఉంది. అంటే ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినటువంటి భూమిని ఆక్రమించి ఇక్కడ స్టేడియం కట్టడం కోసం ఈ యొక్క భూమిని కేటాయించారు. ఆ యొక్క భూమిని కూడా వీళ్ళు కబ్జా చేసి ఇక్కడైతే వైసీపీ కార్యాలయం యొక్క ప్యాలెస్ ని నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో చూస్తే ఎకరం 1 సెంటు కబ్జా చేశారు. దీని విలువ 50 కోట్లు. ఇక్కడ కూడా ఎలాంటి అనుమతులు లేవు. ఇది మొదటి అంతస్తు స్లాబ్ పూర్తయిపోయింది. ఇది కార్మిక శాఖ భూమిగా ఉంది. గతంలో వాణిజ్య సముదాయాల ప్రాతిపాదన ఈ భూమిని అయితే కేటాయించారు. తర్వాత కృష్ణా జిల్లా చూస్తే 2 ఎకరాల్లో ఈ యొక్క 2 ఎకరాలు దీన్ని ఆక్రమించి దీని యొక్క విలువ 60 కోట్లు. ఇక్కడ కూడా అనుమతులు లేవు. సర్వహంగులతో ఈ యొక్క కార్యాలయం సిద్ధంగా ఉంది రిబ్బన్ కటింగ్ కి. ఇది కోర్ట్ సెంటర్ లో రద్దీగా ఉండేటువంటి ప్రదేశంలో దీని తర్వాత గుంటూరులో దాదాపుగా 2 ఎకరాల్లో స్థలాన్ని ఆక్రమించారు. దీని యొక్క విలువ 10 కోట్లు. దీనికి కూడా అనుమతులు లేవు, నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి నిన్ననే దీన్ని యొక్క కూల్చేయడం జరిగింది. ఈ స్థలం బోట్ యార్డ్ కి సంబంధించినటువంటి ఆ స్థలం. తర్వాత పల్నాడు చూస్తే 1.5 ఎకరం స్థలాన్ని ఆక్రమించారు. దీని యొక్క విలువ 22.50 కోట్లు. దీనికి కూడా ఎలాంటి అనుమతులు లేవు. దాదాపుగా నిర్మాణం అంతా పూర్తి అయిపోయింది. ఇది కలెక్టరేట్ SP కార్యాలయం పక్కనే ఉంటుంది. అగ్రహారం యొక్క భూమి. తర్వాత బాపట్లలో 2 ఎకరాల భూమిని ఆక్రమించారు. దీని యొక్క విలువ 6 కోట్లు. దీనికి కూడా ఎలాంటి అనుమతులు లేవు. ఇది 90% కూడా ఈ యొక్క ప్యాలెస్ పూర్తయిపోయింది. ఇది RTCకి కేటాయించినటువంటి భూమి. ఇది జాతీయ రహదారికి పక్కనే ఉన్నటువంటి భూమి. దాదాపుగా ఇలా చూస్తే అన్ని చోట్ల కూడా దాదాపుగా 26 జిల్లాలో కూడా మెయిన్ సెంటర్ లో వీరి యొక్క 1.5 ఎకరం నుంచి 2 ఎకరాల భూమిని ఆక్రమించినటువంటి వైసీపీ భూమిని ఆక్రమించి ఇక్కడ వైసీపీ కార్యాలయాలు కట్టినటువంటి పరిస్థితి. ఈ 26 జిల్లాల్లో చూస్తే ఒకే ఒక్క చోట అనుమతులు తీసుకున్నారు. అది ప్రకాశం జిల్లాలో 1.5 ఎకరంకి సంబంధించి 4,50,00,000 యొక్క భూమి విలువకు సంబంధించినటువంటి భూమిని ఒక్కదానికి మాత్రమే వీళ్ళు
అనుమతులు తీసుకున్నారు తప్ప మిగతా 25 జిల్లాలకు సంబంధించి ఎక్కడా కూడా వీళ్ళు అనుమతులు తీసుకోకుండానే ఆ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించి కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఆక్రమించి ఇక్కడ కార్యాలయాలు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. అదే ఇక్కడ మొత్తం చూస్తే 42.24 ఎకరాలు భూమిని ఆక్రమించారు. వీటి యొక్క విలువ 677.50 కోట్లుగా ఈ యొక్క భూముల విలువ ఉంది. ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఇన్ని కోట్లు ఇంత ఎకరాలు కేవలం పార్టీ కార్యాలయాల కోసం నిర్మిస్తున్నారంటే ఇది నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా పార్టీ కార్యాలయాలు సర్వహంగులతో అన్ని ఇంత పెద్ద పెద్ద కోటల్లాగా ఉన్నాయి. మనం ఒకసారి చూడొచ్చు. ఈ కోటల్లో వీటిని ఎవరైనా కార్యాలయాలు అంటారా? ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి భవనాలుగా కల్పించేటువంటిగా ఈ యొక్క కార్యాలయాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. ఆనాడు బ్రిటిష్ కాలంలో భారతదేశం ఎంత ఇబ్బంది పడిందో ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా ఆంధ్రప్రదేశ్ అదే ఇబ్బందిలో పడింది. బ్రిటిష్ వారికి ఏమాత్రం తీసుకోనివ్వకుండా ఈ యొక్క కట్టడాలు పరిపాలన సాగించారనడానికి కూడా ఈ యొక్క నిదర్శనంగా ఉన్నాయి. ఇవన్నీ నిర్మించాలంటే దాదాపు వేల కోట్ల రూపాయలు కావాలి. ఆ వేల కోట్ల రూపాయలు ప్రజానిధిని ఖచ్చితంగా వీటి కోసం ఉపయోగించారనడానికి ఏమాత్రం కూడా అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. ఇక చూడాలి, మొన్న రిషికొండ యొక్క వ్యవహారం బట్టబయలయ్యి కనీసం 10 రోజులు కూడా కాకుండానే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్యాలెస్లన్నీ కూడా రోజు బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఇక వీటి యొక్క లెక్కలు ఏంటి, అసలు ఎంత ఖర్చు పెట్టారు, ప్రజా నిధులను ఎంత ఖర్చు పెట్టారు, బయట నుంచి అప్పులు తీసుకొచ్చారా, ఆ అప్పులు ఏమన్నాయి, అవన్నీ వీటిగా ఖర్చు పెట్టారా, లేకపోతే అవన్నీ ప్రజల అవసరం కోసం ఖర్చు పెట్టారా, అవి వివరాలు కూడా త్వరలోనే బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరిన్ని జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకాలు, అవినీతి, అక్రమాలు కూడా త్వరలోనే బయటకు వచ్చేటువంటి అవకాశాలు కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. ఇక ఇక్కడితోనే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆక్రమణ పరమం ఆగుతుందా, ఇక మళ్ళీ కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉందా కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.